బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర జరుగుతోందా అంటే అవుననే వినిపిస్తున్నాయి వార్తలు. దీనికి సంబంధించి బలం చేకూర్చేలా ఇన్స్టాలో FBI మాజీ డైరెక్టర్ ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ సారాంశం 47వ అధ్యక్షుడిని చంపేయండి అంటూ కూడా దానికి సారాంశం అంటూ కూడా ఒక వార్తా కథనంలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేసినట్లు కూడా చెప్తున్నారు. 8647 అనే కోడ్ని ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ అయితే డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఆయన స్కెచ్ చేశారంటూ కూడా దీన్ని బట్టి ఒక కథనాలు అయితే వెలువడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, ఏదో చూసి మేము అలా పోస్ట్ చేశాను, నాకు అసలు హింస నా ఇదే కాదు, అలాగే హత్య చేయడం అసలు నాకు దానికి సంబంధించి నేను ఆ విధంగా ఎప్పుడూ అసలు అనుకోలేదు అంటూ కూడా ఆయన పైన ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని ఆ పోస్ట్ని డిలీట్ చేశారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి అసలు దీనికి సంబంధించి ఏంటి పూర్తి డీటెయిల్స్ కనుక్కోవడానికి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. చూద్దాం. శివ, చెప్పండి, అసలు డొనాల్డ్ ట్రంప్ పైన హత్యకు కుట్ర జరుగుతోంది అంటూ దీనికి సంబంధించి FBI మాజీ డైరెక్టరే ఒక పోస్ట్ పెట్టారంటూ కూడా న్యూస్ చూస్తున్నాం. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర జరిగినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు హత్యకు FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ స్కెచ్ వేసినట్టుగా కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. ట్రంప్ హత్యపై ఇన్స్టాలో జేమ్స్ కోమీ సంచలన పోస్ట్ చేశారు. ఇన్స్టాలో 8647 కోడ్ తో జేమ్స్ పోస్ట్ చేశారు. 86 అంటే దానికి కోడ్ కు ప్రధానంగా US లో తొలగించు అనే అర్థం వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. 47 నంబర్ కూడా అక్కడ మెన్షన్ చేశారు పోస్ట్ లో. అమెరికా 47వ అధ్యక్షుడిగా దాన్ని సూచించినట్టు తెలుస్తుంది. 8647 కోడ్ తో ట్రంప్ ను చంపేందుకు ప్లాన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి పోస్ట్ ను కూడా డిలీట్ చేశారు. ట్రంప్ హత్యపై కుట్ర చేయలేదని జేమ్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక FBI మాజీ డైరెక్టర్ ట్వీట్ పై జూనియర్ ట్రంప్ కూడా స్పందించారు. జేమ్స్ తన తండ్రిని హత్య చేయాలని పిలుపునిస్తున్నాడన్న అనే వ్యాఖ్యలతో, అంటే ఆ ఉద్దేశంతో ట్వీట్ చేశారని కూడా జూనియర్ ట్రంప్ స్పందించారు. గతంలో కూడా ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. 2024 జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో కూడా ట్రంప్ పై అటాక్ చేశారు. దాడిలో ట్రంప్ స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ట్రంప్ హత్యకు కుట్ర జరుగుతోంది. దానికి సంబంధించి ట్వీట్ చేయడంపై కూడా ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని సరిదిద్దుకున్న ప్రయత్నం అయితే FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ స్కెచ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఎటువంటి హత్యకు కుట్ర జరగలేదు అని కూడా ఆయనకు వివరణ ఇచ్చినట్టు కూడా పోస్ట్ చేసిన మెసేజ్ ని మళ్ళీ డిలీట్ చేయడంతో ఆయన దీనిపై అంటే అనుకోకుండా పోస్ట్ చేశారా లేదా కావాలని సంచలనంగా మారడానికి పోస్ట్ చేశారనేది మాత్రం తెలియాల్సి ఉంది. రైట్ శివ, అయితే దీనికి సంబంధించి ఆ పోస్ట్కి సంబంధించి తాను జస్ట్ బీచ్ వాక్లో ఒక సముద్రపు గవ్వలతోటి వచ్చిన ఒక ఆర్ట్ని నేను ఫోటో తీశాను, దాన్నే పోస్ట్ చేశాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. చంపడం అసలు నా ఉద్దేశం కాదు, అలాంటి ఉద్దేశం నాకు లేదు, నేను జస్ట్ బీచ్ వాక్లో ఒక షెల్ ఆర్ట్ని నేను పోస్ట్ చేశానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అసలు నిజంగానే అందులో ఎలాంటి కోడ్ సంబంధించి కానీ లేదంటే ఆ కోడ్లో నుంచి ఏ అర్థం వచ్చేలాగా ఆయన పెట్టలేదని భావించాలా ఆయన చెప్పిన దాన్ని బట్టి? చెప్పేది నేను కావాలని పోస్ట్ చేయలేదు అనేది కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి విచారణ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఒక దేశ అధ్యక్షుడి గురించి పోస్ట్ చేయడం, అందులోనూ కోడ్ వినియోగించి అమెరికాలో ఎక్కువ కోడ్ 86 అనేది కూడా ఏదైనా చంపడానికి సంబంధించి తొలగించు అనే అర్థం, అంటే తప్పించాలి అనే దానికి సంబంధించి ప్రాణాలు తొలగకుండా చేయాలనే ఉద్దేశంతో కూడా అటువంటి కోడ్ ను వాడుతూ ఉంటారు, వాడుకలో ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. కానీ వెంటనే అందరికీ విషయం తెలిసిన వెంటనే మళ్ళా పోస్ట్ చేసిన పోస్ట్ ను డిలీట్ చేయడం, మరేపు ట్రంప్ తమ కుటుంబానికి సంబంధించిన జూనియర్ ట్రంప్ దీనిపై స్పందించడం, ఇదంతా కూడా తీవ్రమైన చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో వెంటనే పోస్ట్ ను కూడా డిలీట్ చేశారు. కానీ ఈ విషయం ఇంతటితో వదిలేదు లేదు, దీనిపై దర్యాప్తు కొనసాగుతుందంటూ కూడా ఇటు జూనియర్ ట్రంప్ కానీ అటు ట్రంప్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ స్కెచ్ ను విచారించి అసలు ఏం జరిగింది అనేది కూడా వివరాలు రాబట్టే అవకాశం. రైట్ శివ, అయితే ఇప్పుడు FBI మాజీ డైరెక్టర్ పైన ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా ఈ పోస్ట్కి సంబంధించి? అసలు ఆయన ఎందుకు పెట్టాడని కానీ లేదంటే ఆయన కేవలం క్యాజువల్గా పెట్టాడనే దానికి సంబంధించి కానీ ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఒక FBIకి డైరెక్టర్ వ్యవహరించిన అతను ఈ విధంగా పోస్టు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది కూడా కొంత వివరణ కోరే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. ఆయన ఇచ్చిన వివరణకు
సంతృప్తి చెందకపోతే తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక అది డొనాల్డ్ ట్రంప్ కి హత్యకి కుట్ర జరుగుతోంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి అవును అనే విధంగా కొన్ని పోస్టులు చూసి ఆ వార్త బలపడే అవకాశం కూడా కనిపిస్తోంది. మాజీ FBI డైరెక్టర్ జేమ్స్ కోమీ ఒక పోస్ట్ అయితే ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అది సముద్రంలో ఆయన బీచ్ వాక్ వెళ్ళినప్పుడు సముద్రపు గవ్వలతో చేసినటువంటి ఒక ఆర్ట్ని తాను పోస్ట్ చేశాను తప్ప తనకి ఎలాంటి ఉద్దేశం లేదు, చంపే ఆలోచన లేదు అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఇంత లోపలే అంతా కూడా వార్తలు స్ప్రెడ్ అయిపోయాయి. అంటే 47 అనంటే 47వ అధ్యక్షుడు అని, 86 అంటే కూడా తొలగించు అనే విధంగా దానికి అర్థం వస్తుంది. ఇది ఒక కోడ్ భాష అంటూ కూడా ఇప్పటికే చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా జేమ్స్ కోమీ ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందా? ఆయన ఇచ్చే వివరణను బట్టి ఆయన పైన తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పలుమార్లు కూడా హత్య యత్నం జరిగినట్లు కూడా మనం చూసాం. మరి ఈసారి జరిగింది కూడా హత్య యత్నమేనా లేదంటే ఏదైనా మిస్కమ్యూనికేషన్లో భాగమా అనేది కూడా చూడాల్సింది.